డియర్ వ్యూవర్స్, ఈరోజు మనకు బాగా తెలిసిన యాదాద్రి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఈ దేవాలయము హైదరాబాద్ నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉండును. యాదమహర్షి తపఫలితముగా వెలిసినది ఈ యొక్క దేవాలయము. యాదమహర్షికి ఒక వింత కోరిక కలిగి తపము నిర్ణయించుకున్నాడు. ఆయనకు ఉగ్రనారసింహుడిని ప్రత్యక్షము చేసుకొనవలెనని నిర్ణయించుకున్నాడు. ఇక్కడ క్షేత్రపాలకుడు ఆంజనేయుని సలహా మేరకు రాగి చెట్టు క్రింద తపము ఆచరించి స్వామివారిని సాక్షాత్కారము పొంది నారసింహునిలో ఐక్యము చెందినాడు. ఈ దేవాలయమునకు పంచనారసింహ క్షేత్రమని కూడా పిలుస్తారు. ఇక్కడ లక్ష్మీ నారసింహుడు, యోగానంద నారసింహుడు, జ్వాలా నారసింహుడు, గండబేరుండ నారసింహుడు, ఉగ్ర నారసింహుడిని మనము చూస్తాము. నారసింహులను మనము దర్శనము చేసుకున్నా కానీ ఉగ్ర నారసింహుడు మాత్రము ఇక్కడ కొండ మొత్తము వ్యాప్తి చెంది ఉన్నాడని భక్తుల విశ్వాసము. అంతేకాక ఎలాంటి మొండి రోగాలు కానీ ఇతర గాలి దయ్యాలు కానీ ఆవహించిన వారు 11 ప్రదక్షిణాలు చేసిన అన్ని బాధలు తీర్చుతాడని భక్తుల విశ్వాసము. అలాంటి వారు కూడా వాళ్ళ అనుభవాలు చెప్పుతూ ఉంటారు.
ఈ దేవాలయాన్ని 2022లో పునరుద్ధరణ గావించి రెండవ తిరుపతిగా తీర్చిదిద్దినారు. కొండపైకి వాహనములో వెళ్ళుటకు ఒకదారి, క్రిందికి వచ్చుటకు ఒకదారిని ఏర్పాటు చేసినారు. ఇక్కడ మెట్లదారి కూడా కలదు. మనము మెట్లదారి వెళ్ళవలెనన్నా 400 మెట్లు ఎక్కి వెళ్ళవచ్చును. డియర్ వ్యూవర్స్, మీరు అంతయు వన్ ఛానల్ ఓపెన్ చేయగానే మీకు సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది. దాన్ని నొక్కండి, లేదా వీడియో కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. పక్కన ఉన్న లైక్ బటన్ నొక్కగలరు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కిన తర్వాత గంట సింబల్ను నొక్కండి.